పాలకులకు ప్రభుత్వానికి ఉండాల్సింది ముందు చూపు. అది కొరవడితే అంతా ఆగమాగమే. ఈ విషయం పాలకులకు రాజకీయ నేతలకు తెలియంది కాదు. కాకపోతే రాజకీయాలకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదన్న విమర్శలు తెలంగాణలో జోరుగా ఉన్నాయి. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యనే ఇందుకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైతులకు యూరియా ఎప్పుడు అవసరమో, దానికి ఏం చేయాలో పాలకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీజన్ మొదలు కాకముందే ముందు జాగ్రత్త పడాలి, అధికారులతో సమీక్ష చేయాలి. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి వస్తున్న యూరియా ఎంత, తెలంగాణకు ఎంత యూరియా అవసరం అనేది అంచనా ఉండాలి. యూరియా కోటాలో కోత పడితే కేంద్రంతో మాట్లాడేందుకు అధికార బృందాలను పంపాలి. అక్కడికి సమస్య పరిష్కారం కాకపోతే మంత్రి స్వయంగా పూనుకోవాలి, కేంద్రానికి లేఖ రాయాలి. అప్పటికీ స్పందన లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లి కేంద్రానితో మాట్లాడి సమస్య లేకుండా చూసుకోవాలి. ఇదంతా వ్యవసాయ పనులు కాకముందే జరిగిపోవాలి. కానీ ఒకవైపు రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర పడిగాపులు పడుతూ ఉంటే, ఇక్కడ తాపీగా కేంద్రానికి లేఖలు రాశాం, చూస్తున్నాం, చేస్తున్నామనే ప్రకటనలు చేస్తున్నారు తప్పితే అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవేళ వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో యూరియా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాలి. ఈ దఫా తెలంగాణలో ఆ ప్రయత్నం కూడా జరగలేదన్న విమర్శ రైతుల నుంచి అయితే వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఐ న్యూస్ వరుస కథనాలతో ప్రజల ముందు వాస్తవాలను పెట్టడంతో సమస్య తీవ్రత ప్రపంచానికి తెలిసిందే. ప్రభుత్వంలోనూ చురుకు పట్టింది, అలజడి రేగింది. ఇప్పుడు తాపీగా ప్రకటనలు చేస్తున్నారు, ఢిల్లీలో కాలు పెడతామని చెబుతున్నారు. ఈ విషయంలో పాలకుల ముందు చూపు ఎందుకు లేదు? ప్రతి సీజన్ లో ఉండే సమస్య అయినా పాలకులు పట్టించుకోలేదన్న విమర్శలు బలంగానే ఉన్నాయి. రైతులకు 1-2 యూరియా బస్తాలు ఇస్తే వ్యవసాయం ఎలా చేస్తారు? యూరియాపై రాయితీపై యూరియా అందకపోతే బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తే గనక సాగు పెట్టుబడి పెరిగిపోదా? ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఒక మూలకు కూడా సరిపోతున్న సంగతి తెలియదా? అన్నీ తెలిసి కూడా రైతును ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆరోపణలు నడుస్తున్నాయి తప్పితే సమస్య పరిష్కారం కావడం లేదు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఇప్పుడే మేల్కొంది. రైతులకు యూరియా ఏది అని ప్రశ్నిస్తోంది. అంటే అధికార విపక్షాలకు తెలంగాణ రైతాంగం గోడు పట్టలేదా, లేక పట్టీ పట్టినట్లుగా ఉండిపోయారా? రైతు సమస్యలు రాజకీయ అస్త్రాలుగా మారడం చూస్తూ ఉంటాం. వాటి వల్ల రైతులకు సమస్య పరిష్కారం అయితే అంతా హ్యాపీనే. అన్నదాత గోసలాగి మిగిలిపోతే దానికి ఏ రాజకీయ పార్టీ సమాధానం చెప్తోంది? ఓట్లు అడిగే సమయంలో రైతే రాజు అనే ప్రశంసలు కురిపించే రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చాక, లేక ఎన్నికలు ముగిసిపోయాక చిన్న చూపు చూడడం చాలా దారుణం. రైతులు ఇదే అంశంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలంగాణలో సన్న చిన్నకారు రైతులు అధికంగా ఉంటారు. వారి గురించి ఆయన ఆలోచించాలి కదా. పెట్టుబడి పెరిగి రైతు భరోసా అక్కరకు రాక అప్పులు చేసి వ్యవసాయం చేస్తే రైతు ఆర్థికంగా బలోపేతం కాగలడా? ప్రకృతితో పోరాడి ప్రతికూల వాతావరణాలతో యుద్ధం చేస్తూ రెక్కల కష్టంతో పంటను పండించే రైతు విషయంలో సర్కార్ ఈ విధమైన నిర్లక్ష్యం ఏమాత్రం హర్షణీయం కాదని ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి మాట. మనం 2 రోజుల క్రితమే చూసాం. ఏదైతే యూరియా కష్టాలకు సంబంధించి జిల్లాల వారీగా ప్రతినిధులతో మాట్లాడి రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నాం. అంతా అయిన తర్వాత అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పటికే ఒక లైన్ లో ఉండాలి, ప్రాసెస్ ప్రకారం వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్, ముందు జాగ్రత్త కొరవడిందనే విషయం అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అది కూడా రైతుల విషయంలో. ఇప్పటికైనా సరే ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాల కోసమే వినియోగించుకుంటున్నారా? ఒక అస్త్రంగా మారుతుందా? మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ లో రైతులు యూరియా కష్టాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. వాస్తవానికి రైతులు పడుతున్నటువంటి గోస రాష్ట్రానికి తెలియజేయడానికి ఐ న్యూస్ చేసినటువంటి ప్రయత్నం మనకి ఫలితం లభించిందని చెప్పొచ్చు. ప్రభుత్వంలో కదలిక కూడా కనిపించింది. కాకపోతే ఇది ఏమాత్రం రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం, లేఖలు రాస్తున్నాం, చెప్తున్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు ఎస్ మేము తెలంగాణకి ఇస్తున్నామంటూ బీజేపీ నేతలు ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నారు తప్పితే నిజంగానే రైతులకు ఉపయోగపడే విధంగా చేయడంలో ఫెయిల్ అయ్యారనేది రైతుల నుంచి వస్తున్నటువంటి మాట. అప్డేట్స్ ఏంటి? సంవత్సరం కూడా వేసవికాలం అయిపోగానే ఒకవైపు వర్షాకాలం, ఒకవైపు వరి నాట్లు పడే సమయం నాటికే రైతులంతా కూడా పెద్ద ఎత్తున కూడా యూరియాను సేకరించుకొని వారి వర్షానికి ఒక వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని
వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంత కల్టివేషన్ లోకి వచ్చే అవకాశం ఉంది, ఎన్ని లక్షల ఎకరాలు ఈసారి వరి పెడతారు, ఇతర పంటలు పెడతారు, ఒకవైపు అన్ని రకాల పంటలకు కూడా యూరియా అవసరం కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకొని కేంద్రానికి ఇండెంట్ పెడితే ఆ మొత్తంలోనే రాష్ట్రానికి యూరియా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత అలసత్వం ప్రదర్శించినట్టుగా కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పరిస్థితి కనబడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి కూడా చాలా మంది రైతులు యూరియా కోసం చాలా చోట్ల కూడా లైన్ లో నిలబడడం కావచ్చు, వచ్చినటువంటి ఆయా జిల్లాల్లో ఈ కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకోసమే పెద్ద ఎత్తున కూడా ఆయా జిల్లాల్లో పొలిటికల్ గా కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇటు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ రెండు కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కూడా రెండు కూడా సమన్వయం చేసుకొని రాష్ట్ర రైతాంగ సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి వీళ్ళు సమస్యలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రంగంలో దిగినటువంటి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా మరోసారి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనేది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రధానంగా ఒకవైపు ఇన్ని లక్షలు దాదాపు 60 లక్షల పైగా ఎకరాలు ఒకవైపు ఖరీఫ్ లో కావచ్చు, రబీలో కావచ్చు, రెండు రకాల పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఒక ప్లాన్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో దాదాపు లక్షలాది ఎకరాల్లో దాదాపుగా పంట సాగు అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని యూరియాను కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ఒకవైపు డిమాండ్ అనుగుణంగా దాదాపుగా 10 నుంచి 15% అదనంగా ఒకవైపు ఇండెంట్ పెడితే దానికి అనుగుణంగా కేంద్రం పంపుతుంది. దాంతో పాటు రైతాంగానికి ఇబ్బంది లేకుండా దాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒకవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు వ్యవసాయ రంగంలో అత్యంత అనుభవజ్ఞులు. ఆయన కూడా ఇప్పుడు ఆయన అధికారంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఉన్నటువంటి ఒకవైపు అనుభవాన్ని కూడా ప్రభుత్వం వినియోగించుకోలేకపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక సకాలంలో స్పందించి ఉంటే కూడా ఇలాంటి సమస్య వచ్చేది కాదని కూడా క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు ప్రభుత్వం కనుక ఖచ్చితంగా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకొని రాష్ట్రంలో వస్తున్నటువంటి సమస్యను కనుక సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తే ఇలాంటి సమస్య తప్పేదనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. దీనికి తోడు ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పరిధి దాటి కనుక పరిస్థితి ఉంటే కనుక ముఖ్యమంత్రికి విషయాన్ని తెలియజేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసుకొచ్చి రాష్ట్ర రైతులకు కావాల్సినటువంటి యూరియా సరఫరా కనుక చేయించుకోగలిగితే అలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితి చేదాటిపోయాక ముఖ్యమంత్రి ఇప్పుడు రేపే నుండి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కలిసి దేశం సంబంధించి పలు అంశాలపైన మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. దీనికి తోడు రాష్ట్ర రైతాంగం కూడా అనేక జిల్లాల్లో కూడా ఒకవైపు కీలకమైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో రైతులకు పెద్ద ఎత్తున కూడా భూములు ఉంటాయి. దాదాపుగా చాలా మంది మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ లో రైతుల కమతాల విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో యూరియా కావాలని కోరుతూ ఉంటారు. అనేక జిల్లాలు కూడా సమస్య తలెత్తుతుంది. దీంతో కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఆశ రైట్ స్వామియస్, మనం చూస్తున్నాం ఎప్పుడో అంటే ముందు నుంచే ఈ సీజన్ కి సంబంధించి ఈ రోజు కొత్తగా వస్తున్నటువంటి కష్టం కాదు, కొత్తగా వస్తున్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఆవేదన కాదు. ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా. సీజన్ వచ్చేటప్పటికి రైతులకు ఏమేం కావాలి, అటు వాటర్ కావాలి, ఎరువులు కావాలి, యూరియా కావాలి, విత్తనాలు కావాలి, నాణ్యమైనవి కావాలి, ప్రభుత్వం దాన్ని కల్పించాలి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏదో కొత్తగా డెసిషన్ తీసుకున్నట్టు కొత్తగా ఏదో ఈసారే మనకి తెలిసింది కాబట్టి ఈ యొక్క ఏదైతే గ్యాప్ వచ్చింది అనుకోవడానికి కూడా కాదు. ఎవ్రీ సీజన్ జరగాల్సినటువంటి ప్రాసెస్, దాన్ని ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కూడా. కానీ ఎందుకు విస్మరించింది, ఎందుకు ఈ నిర్లక్ష్యం ఎవరి దగ్గర నుంచి? ఇండెంట్ కంటే ఎక్కువగానే ఇచ్చామంటోంది కేంద్రం. లేదు, ఇదంతా కూడా అబద్ధాలు మాట్లాడుతోంది కేంద్రం అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరు ప్రభుత్వాల మధ్య రాజకీయంగా నలుగుపోతున్నారు రైతులు. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ మనకి లైవ్ సిద్ధంగా ఉన్నారు. రైతులు పడుతున్నటువంటి గోసను మనకు తెలియజేయడానికి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. మనం గతంలో కూడా మాట్లాడాం ఏ విధంగా రైతులు అవస్థలు పడుతున్నారు అనేది. ఇప్పటికైనా ఏదైనా కొలిక్కి వచ్చిందా? ఇప్పటికీ కూడా మబ్బు నిద్ర పోతున్నారు రాజకీయ నేతలు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సో ఐ న్యూస్ ఏదైతే కథనానికి స్పందన అయితే లభించింది. ఢిల్లీకి వెళ్తామని చెప్పి సీఎం చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరగాల్సింది కాదు, ఎప్పుడో జరిగి పాటి క్లియర్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్ ఇదంతా. సో ఇప్పటికైనా రైతులకి ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. రైతులు ఏం చెప్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఢిల్లీకి వెళ్లి ఇటు రైతులకు సరిపడా యూరియా తీసుకొస్తానంటూ సీఎం తెలుపుతున్న నేపథ్యంలోనైతే రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఖరీఫ్ సీజన్ కంటే ముందు ఫిబ్రవరిలో డిపిఆర్ పంపించాల్సి ఉండే కేంద్రానికి డిపిఆర్ పంపించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపకపోవడంతో రైతులకు సరిపడా యూరియా కూడా రాలేదంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ముందుగా కురిసినటువంటి వర్షాలతో అయితే పంటలైతే సాగుకు సన్నద్ధమయ్యారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రైతులు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
20 లక్షల ఎకరాల్లోనైతే పంటలు అయితే సాగవుతూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కు సంబంధించి 1,30,000 మెట్రిక్ టన్నుల యూరియాను అయితే అవసరం పడుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు కేవలం 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇటు అందుబాటులో ఉంది. దీంతో రైతులైతే పూర్తిగా తాము పంటలు సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇటు ప్యాక్ సెంటర్ల వద్ద కానీ డిసిఎంఎస్ సెంటర్లలో రైతులు పడిగాపులు కాల్చినటువంటి సందర్భాలను అయితే చూసాం. ప్రస్తుతానికి ఇటు డిసిఎంఎస్ సెంటర్ లో కానీ ప్యాక్స్ సెంటర్ లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అయితే రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకి కేవలం ఎకరాకు 1 యూరియా బత్త మాత్రమే ఇచ్చారు. తీరా ఒక నెల అయిన తర్వాత మళ్ళీ ఇటు కోటాలో యూరియా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ యూరియా కోసం వస్తేనేమో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారంటూ రైతులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము దాదాపుగా 10 నుంచి 30,000 ఎకరాల్లోనైతే పంటలు అయితే సాగు చేస్తా ఉంటాం. కేవలం 4 నుంచి 5 యూరియా బస్తాలు లేదా ఇప్పుడు 6 ఎకరాలు కనుక ఉంటే 6 యూరియా బస్తాలు అయితే ఇస్తున్న నేపథ్యాలు ఉన్నాయి. ఒక రైతుకు 6 ఎకరాలు ఉంటే 6 యూరియా బస్తాలు ఇస్తే తాము 30,000 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఇటు పంటలు అయితే సాగు చేస్తా ఉన్నాం. 6 యూరియా బస్తాలు ఇస్తే తాము పంటలు ఎలా సాగు చేయాలంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మొదట కురిసినట్టు వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక మొత్తంలోనైతే పత్తి అయితే సాగైంది. ఈ పత్తి సాగు కూడా అయి నెల అవుతుంది. అంటే ఖచ్చితంగా నెల తర్వాత ఇటు పత్తి చెట్లకు సంబంధించి అయితే యూరియా వేయాల్సి ఉంటుంది. కానీ రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో అయితే రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఐ న్యూస్ ప్రచారం చేసినటువంటి వరుస కథనాలతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది. ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాం, రైతులకు సరిపడా యూరియా తీసుకొస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇదే పని ముందు ఎందుకు చేయలేదంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఏమో కేంద్రమేమో రాష్ట్రం అడిగిన దానికంటే ఎక్కువ మొత్తంలో పర్సంటేజ్ కేటాయించామనేసి చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము అడిగిన దానికంటే తక్కువ కేటాయించారంటూ కూడా ఇటు కేంద్రంపై నిందలు వేస్తున్న నేపథ్యంలో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపకపోవడం తోటే పూర్తిగా రైతులకు సరిపడా యూరియా రాలేదంటూ కూడా ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఏడాది ఇదే సిచ్యువేషన్స్ అయితే రిపీట్ అవుతా ఉన్నాయి. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం, రోజుల తరబడి ఇటు ప్యాక్ సెంటర్ల వద్ద కానీ డిసిఎంఎస్ సెంటర్ లో ఇటు రైతులు ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనైతే రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంట చేల్లో ఉండి పంటలు సాగు చేసుకోవాల్సినటువంటి రైతులు ఇటు యూరియా బస్తాల కోసం అయితే ఇటు ప్యాక్ సెంటర్ల చుట్టూ డిసిఎంఎస్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇటు రైతులు కూడా పూర్తిగా 1 నుంచి వారం రోజుల పాటు ఇటు యూరియా బస్తాల కోసం ఆ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో దళారులు సైతం కూడా రెచ్చిపోతూ ఉన్నారు. ఈ డిసిఎంఎస్ సెంటర్లతో పాటు ప్యాక్స్ సెంటర్లని ఇటు అధికారులను మచ్చిక చేసుకొని కూడా ఇటు కృత్రిమంగా యూరియా కొరతను సృష్టిస్తూ కూడా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు అమ్ముతున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే రైతులైతే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత వారం రోజుల క్రితం కూడా మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కర్ణాటక చెందినటువంటి లారీలో భారీ మొత్తంలో యూరియా బస్తాలు తరలిస్తుండగా ఆదిలాబాద్ లోని మావల వద్ద పట్టుకున్న సందర్భాలు అయితే చూస్తున్నాం. అయితే జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు సరిపడా యూరియా మాత్రం అందడం లేదు, కానీ పక్క రాష్ట్రాలకు మాత్రం యూరియా ఎలా వెళ్తుందంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా కేవలం 1 బస్తా 2 బస్తాలు కాదు, ఒక్కో రైతుకి ఎంత యూరియా అవసరం పడుతుందో ఆ యూరియా బస్తాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ రైతులను రైతు సంఘాలు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయట. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మేల్కోవడం కాదు, ఏది ఎప్పుడు జరగాలో ఆ ప్రాసెస్ పరం జరుగుతూ ఉండాలి. అదే ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల ద్వారా ఎన్నుకోబడింది. ప్రజలకి ఏ టైంకు ఏది కావాలి, అన్ని రకాల ప్రజలకు సంబంధించిన రైతులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏ సీజన్లో ఎవరికి ఏ విధంగా అవసరాలు ఉంటాయో వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైతే రాజు, రైతే వెనుముక, రైతు చట్టసభల్లోకి రావాలి, రైతులందే మనం లేము అని చెప్తూ ఉన్నప్పుడు మరి రైతులకు కావాల్సినటువంటి నీడ్స్ మనం తీర్చాల్సిన అవసరం ఉంటుంది కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రగడ వల్ల నష్టపోతుంది ఎవరు? రైతులు. ఒక పక్క ముందు చూపు లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకటైతే, మనంత ముందు చెప్పుకున్నాం, అధికారులు స్పందించాలి. ఒకవేళ కేంద్రం ఇవ్వాల్సింది రాష్ట్రానికి ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తే గనక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు రెస్పాండ్ అవ్వాలి, లెటర్ రాయాలి. అప్పటికే జరగకపోతే గనక సీఎం కూడా స్పందించాలి.
సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికంతా అందరికీ సిద్ధంగా ఉండాల్సిన యూరియా అందకపోవడం, దట్టు దళారీ వ్యవస్థ నడుస్తోందని చెప్పి ఇంకొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఆవేదనకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. మనం చూస్తున్నాం ప్రభుత్వం అయితే ముందు చూపు నిర్లక్ష్యం ఇవన్నీ కూడా, అంటే ముందు చూపు లేకపోవడం, అటుపక్క నిర్లక్ష్యం, రైతుల గోస పట్టకపోవడం ఇవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి యూరియా విషయంలో. న్యూస్ ఏదైతే రైతులు పడుతున్నటువంటి కష్టాలని గమనించి మనం స్పెషల్ ఫోకస్ పెట్టాము. ప్రభుత్వం నుంచి కూడా కాస్త కదలిక స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కాదు, ముందు నుంచి ఆ కదలిక స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు వెళ్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు అది సపోర్ట్ రావాలి, ఎప్పుడు ప్రజలకు రావాలి, రైతులకు కావాల్సినటువంటి మోతాదులో యూరియా ఎప్పుడు అందాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, రైతులు ఏమంటున్నారు? ఆశా, వాస్తవంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు అంటే ప్రతి సంవత్సరం వచ్చే కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతుంటుంది. వ్యవసాయం కూడా ఏళ్లకేళ్లుగా ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక సిస్టమేటిక్ అంశం ఉంటుంది. దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు ముందస్తుగానే ఆ వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు కావాలి, యూరియా కానీ, డిఏపి కానీ, ఇతర పత్తిలు, దానికి సంబంధించిన విత్తనాలు కానీ, దానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక ముందస్తుగా 6 నెలల ముందుగానే వర్షాలు వస్తే ఏ సీజన్ లో, రబీ సీజన్ లో, ఖరీఫ్ సీజన్ లో ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, యూరియా ముందస్తుగా ఎంత స్టాక్ ఉంచుకోవాలి అనే దానిపైన ప్రభుత్వాలకు, అక్కడ వ్యవసాయ అధికారుల శాఖలకు క్లారిటీగా ఉంటుంది. కానీ దీనిపైన ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఈ క్లారిటీని విస్మరించిందని చెప్పవచ్చు. రైతే రాదన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతుల భరోసా కార్యక్రమాన్ని, వాళ్ళని రైతులను ఆదుకుంటామని చెప్పి వాళ్ళని నట్టేట ముంచుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న సీజన్ లో ఖచ్చితంగా సీజన్ లో యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూడా దానికి సంబంధించిన నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో ఖచ్చితంగా యూరియాకు సంబంధించిన ఇప్పటి నుంచే ప్రభుత్వం స్టాకులు ఉంచాలి. కానీ ఎక్కడ కూడా తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో కూడా యూరియా లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనం నిన్న కూడా చూసినాం, రైతులతో మాట్లాడినాం. రైతుల అంటే ఎక్కడైతే ఎరువులు అమ్ముతారో ఆ స్టాకిస్ట్ల దగ్గర కూడా వెళ్ళి వివరాలు సేకరిస్తే కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, స్టాక్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీగా లేదు. కానీ దీని పక్కన చూసుకుంటే రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు, ఆందోళన పడుతున్నారు. ఇప్పుడే పెట్టుబడి పెట్టి పనులు స్టార్ట్ చేసిన సమయంలో అత్యవసరం ఏదైతే ఉందో యూరియా, ఇతర విత్తనాలకు సంబంధించి ఎరువులను వాడే సమయంలో అవి యూరియా అది నిల్వ లేకపోతే, తమ సమయానికి అవి అందుబాటులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కనీసం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సీఎం ఢిల్లీ వెళ్తా వాళ్ళతోటి మాట్లాడతా, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇది ద్వంద్వ వైఖరి వస్తున్నట్టు, బీజేపీ కూడా ఇష్టం వచ్చినట్టు ద్వంద్వ వైఖరి వరిస్తుందని ఆయన కూడా చెప్తున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో ఏళ్లుగా తుమ్మల నాగేశ్వరకు ఎంతో అనుభవం ఉన్న నేత. ఆయన ఒక మంత్రిగా అన్ని ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేది ఆయనకు స్పష్టమైన అవకాశం ఉంటుంది, ఆది ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించి, దీంతో పాటు యూరియా కొరతను సృష్టించేందుకు దళారుల వ్యవస్థ కూడా ఇక్కడ పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతున్నది. దీనివల్ల రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా 1-2 బస్తాలు కాకుండా 2-3-4 బస్తాలు గత ప్రభుత్వం తెలంగాణలో చూసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు తలెత్తలేదని 10 ఏళ్ల కాలంలో రైతులు సాఫీగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితుల్లో కనిపించలేదని, కానీ ప్రస్తుతం రోడ్లు ఎక్కితేనే కానీ ప్రభుత్వానికి కనువిప్పు కాదా అని ఆ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కానీ రైతులు కానీ సమయానికి ఎప్పుడైతే అందుబాటులో రైతులకు యూరియా ఉంచాలో ఆ యూరియాని ఖచ్చితంగా ఇంజన్ లో పెట్టి దాన్ని తీసుకొని రావాల్సిన బాధ్యత వాళ్ళ ఉందని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనకు అధికారులతో కానీ ఇక్కడ ఎక్కడైతే యూరియాకు సంబంధించిన నిల్వలు ఉంటావో అక్కడ కూడా ఎక్కడ కూడా రైతులు విలవిల్లాడుతున్నారు. దానికి సంబంధించి క్యూలో నిలబడితే కూడా క్యూలో చెప్పులు పెట్టి క్యూలో మా దాకా వస్తుందా లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి రైతుల్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 2 ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని 2 సమన్వయంతో రైతులకు అందుబాటులో ఉంచిన యూరియాని తెలంగాణ రాష్ట్రం పంపించాలా లేదా రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం వహిస్తుందని దానిపైన స్పష్టమైన అవకాశం అయితే చెప్పడం లేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు మాత్రం క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు 5 లక్షల ఎకరాలలో ఈ వరి ధాన్యం చేస్తున్నారు. దానికి సంబంధించి 1600 సంబంధించిన 16,000కు సంబంధించి ఏదైనా మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా నిల్వలు కూడా లేవు. నిన్న కూడా చూసుకుంటే కూడా జిల్లా కేంద్రంలో
ఒకటి రెండు బస్తాలు ఇచ్చిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఆ స్టాక్ కూడా అయిపోయిన సంఘటన చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాదు, వారిని వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎన్నో కాలంగా ఈ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇబ్బందులు పడుతున్నాయని వాళ్ళు స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సమన్వయంతో యూరియాని అందుబాటులో ఉంచేందుకైతే వాళ్ళు కృషి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు కూడా ప్రతి క్షేత్రాన్ని కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఆ రైతులతో సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో వారికి రైతులకు కావాల్సిన ఉత్పత్తుల గురించి అంటే ఏ విత్తనాలు కానీ అక్కడ యూరియా కానీ డిఏపి కానీ పత్తి కానీ ఏదైనా విత్తనాలు వాళ్ళకి అందుబాటులో ఉంచాలి, వ్యవసాయానికి సంబంధించిన అవకాశాలు వాళ్ళకి కల్పించాలి. కానీ ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఏదో ఒక గ్రామానికి తూతు మంత్రంగా వెళ్ళడం, ఆ గ్రామంలో వ్యవసాయ అధికారుల సమావేశం నిర్వహించడం అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎక్కడైతే ఎరువులు అమ్ముతారో యూరియా అమ్ముతారో వాటి దగ్గరికి అయితే వెళ్ళడం లేదు. ఆ యూరియా స్టాక్ ఉందా దాన్ని పరిశీలించడం లేదు. నిల్వ ఉన్న ఏదైనా గోదాంలో ఉంటే దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా చెక్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఒకవేళ దళారీ వ్యవస్థ ఈ యూరియాను కూడా వాళ్ళు స్టాక్ నిల్వ చేసుకొని అంటే ఎప్పటికప్పుడు డబ్బులకు అమ్ముకునే అవకాశం కూడా ఉందని రైతులు అయితే వాపోతున్న క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఆ నిల్వలు ఉన్న ఎక్కడైతే గోదాంల పైన కూడా రైడ్స్ చేసి ఆ నిల్వలు ఉంటే అన్ని సీజ్ చేసి దానికి సంబంధించిన రైతులకు అందించేలా కృషి చేసేందుకైతే చేయాలని రైతులైతే తమ మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా వచ్చే 1 మాసాల్లో కూడా ఖచ్చితంగా యూరియా కానీ ఇతర రైతులకు కావాల్సిన ప్రతిదీ విత్తనాలతో పాటు ఎరువులు ప్రతిదీ రైతులకు అందుబాటులో ఉంచేందుకైతే ఖచ్చితంగా కృషి చేయాల్సిన పరిస్థితి ఉందని రైతులైతే తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆశ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో ఏదో ఒక జిల్లాలో ఉంది, ఏదో ఒక జిల్లాలో మాత్రమే సమస్య, మరొక జిల్లాలో ఈ యూరియా కొరత లేదనుకోవడానికి లేదు. ప్రతి జిల్లాలో సేమ్ సిచ్యువేషన్, ప్రతి జిల్లాలో రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎందుకు ప్రభుత్వం మేల్కోలేకపోయింది? అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఎందుకు రైతులని ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చెప్పి చూస్తున్న ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో వాడుకోవడమేనా? ఇప్పుడు కళ్ళు తెరిచి ఏం ప్రయోజనం అనే ఒక వ్యవస్థ వినిపిస్తోంది. ఒకటి దళారీ వ్యవస్థ నడుస్తుందన్నది ఒకటి నడుస్తోంది, కావాల్సినటువంటి నిల్వలు కేంద్రం నుంచి తీసుకురాలేకపోయారని మరొక విమర్శ నడుస్తోంది. ఇన్ని దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏ విధంగా న్యాయం చేకూరుస్తుంది అనేది మరొక అంశం వస్తున్నటువంటి మాట. నిజామాబాద్ విషయానికి వద్దాం. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏంటి మనం రైతులకి ఇప్పటికైనా సరే ఏదైనా ఇప్పటి వరకు అయితే ఏది లేదు, మనం చూసాం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యూ లైన్ లో చెప్పులు ఆ పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్, రాళ్ళు పెడుతున్నారు, లేదంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. ఒకవేళ లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఎరువులు లభించవో కూడా తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ పరిస్థితి, క్వశ్చన్ మార్క్ ఆ విధంగానే కొనసాగుతూ ఉంది. స్టిల్ నౌ ఇదే సిచ్యువేషన్. ఏమంటున్నారు రైతులు? రైట్ ఆశ, గతంలో 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎరువుల కోసం ఏదైతే క్యూ లైన్లలో ఉన్నారో రైతులు రోడ్లపైకి వచ్చారో సేమ్ అదే సీన్ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఆ సీన్ రిపీట్ అవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ఎరువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం మీద చెప్తుంది, బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు రాజకీయాలు నెరపుతున్నారు తప్ప ఇక్కడ రైతులకు ఏదైతే అవసరాలు ఉన్నాయో యూరియా అవసరాలు మాత్రం తీర్చడం లేదని చెప్పవచ్చు. ఓవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తను లెక్కలతో సహా చెప్తున్నాడు. ఈ వానాకాలం సీజన్ లో 9.8 లక్షల టన్నులు ఇవ్వాల్సింది, అందులో జూలై వరకు 6.60 లక్షల టన్నులు రావాల్సి ఉండగా కేవలం 13.18 లక్షల టన్నులే పంపించారు. ఇంకా 3.42 లక్షల టన్నుల యూరియా వెంటనే సరఫరా చేయాలని కోరుతున్నామంటూ ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఓవైపు చెప్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో పూర్తిగా తెలంగాణలో ప్రతి జిల్లాలో యూరియా కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చినట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చింది మాత్రం కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే వచ్చింది. అంటే ఇంకా 50 లక్షల మెట్రిక్ టన్నుల 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. ప్రతి సెంటర్లలో ఎక్కడ చూసినా ప్రధానంగా బాల్కొండ, ఆర్మూర్ ఏరియాల్లో చూస్తే మాత్రం అక్కడ రైతులకు యూరియా కొరత ఏర్పడటంతో సొసైటీల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు మూసివేస్తున్నటువంటి పరిస్థితి. స్టాక్ అయిపోయింది, స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తామంటూ రైతులకు నిరాశ మిగులుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల వల్ల రైతన్నలంతా పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో వారికి యూరియా
తప్పనిసరిగా అవసరం. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో యూరియా కొరత ఉంటే తమకు దిక్కేంటి అని చెప్పేసి రైతన్నలంతా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డి జిల్లాను చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో దాదాపు 68,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే కేవలం 8,000 మెట్రిక్ టన్నులే యూరియా వచ్చింది. అంటే ఇంకా చాలా రావాల్సి ఉంది. అంటే దాదాపు 52,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది. అక్కడ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తారు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు అధికారుల దృష్టికి తీసుకెళ్తుర్రా, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుర్రా ఏంటో కానీ కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు ఆశ. ఎందుకంటే మొన్నటికి మొన్న గాంధారిలో రైతులు యూరియా కోసం రోడ్డుకి ధర్నా చేసినటువంటి పరిస్థితి గాంధారిలో నెలకొంది. అంటే ఓవరాల్ గా చూస్తే చాలా మండలాల్లో యూరియా కొరత ఉండటంతో రైతన్నలంతా పొలం పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏదైతే సొసైటీల వద్ద క్యూ లైన్లలో నిలబడి యూరియా ఎప్పుడు ఇస్తారనే దాంతో వాళ్ళంతా చాలా డిస్టర్బ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు చాలా డిస్టర్బ్ అవుతున్నటువంటి పరిస్థితి. సరిపడా యూరియా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో చూస్తే గత 10 ఏళ్ళు ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం పడిగాపులు కాసినటువంటి పరిస్థితి లేదు, క్యూ లైన్ లో నిలబడేటువంటి పరిస్థితి లేదు. శ్రీకాంత్, మీరు చెప్పిన విధంగానే ఈ నిర్లక్ష్యం అనేది అధికారుల మధ్య సమన్వయ లోపం అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సఖ్యత కావచ్చు, ఆ సమన్వయం కావచ్చు, అది కూడా కొరవడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇవన్నీ వెరిసి నష్టపోయింది ఎవరంటే రైతే. సీజన్ కెల్లా రెడీగా ఉండాల్సినటువంటి యూరియా సరిపడగా లేకపోవడం మినహా అది కూడా దళారీ వ్యవస్థలో పక్క రాష్ట్రాలకు వెళ్తుండడం ఇంకాస్త నష్టం చేకూరుస్తుంది రైతులకి. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి రైతులకి ఎంత స్థాయిలో ఎంత మోతాదులో యూరియా కావాలో అదంతా కూడా తీసుకొచ్చి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.